హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ వీడియోలో జనవరి 22కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ను మనం డిస్కస్ చేద్దాము. దాంట్లో భాగంగా మనకి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పైన అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి 19న ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. మనకు 2024లో జరగబోయే ఎగ్జామ్స్ అన్నింటిలో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏ ఇతర పోటీ పరీక్షల పరంగా తీసుకున్నప్పుడు కమిటీల పరంగా క్వశ్చన్ వస్తుంది. ఆ కమిటీల పరంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు మన ఈ తాజా కరెంట్ అఫైర్స్ పరంగా తీసుకున్నప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ మీద కమిటీ అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిటీ ఎవరి నేతృత్వంలో వేయడం జరుగుతుంది అంటే దీనికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, చూడండి ఇక్కడ రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు, లేదా ఎస్సీ వర్గీకరణ కమిటీకి నేతృత్వం వహించేవారు ఎవరంటే రాజీవ్ గౌబా అని గుర్తుపెట్టుకోండి, లేదా రాజీవ్ గౌబా కమిటీ అని గుర్తుపెట్టుకోండి. మనకి రాజ్యాంగంలో ఇండియన్ పాలిటీలో గవర్నెన్స్లో కమిటీకి నేతృత్వం వహిస్తున్న వ్యక్తుల పేర్లు మనకు అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉషా మేరా కమిషన్. సో ఈ విధంగా అడుగుతుంటారు. కాబట్టి ఇప్పటి నుండి రాజీవ్ గౌబా కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. కమిటీ, నాట్ ఏ కమిషన్. కమిషన్కి కమిటీకి తేడా చాలా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ కమిటీ మరి దేని కొరకు ఇది? సో ఇక్కడ మరి ఈ కమిటీ ఏర్పాటు చేస్తే కమిటీని ఫ్రేమ్ చేసినప్పుడు ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, ఈ కమిటీ దేని మీద ప్రధానంగా దృష్టి పెడుతుంది, ఎవరి గురించిన అంశాలను పరిశీలిస్తుంది అనేది కూడా కావాలి. కాబట్టి ఫస్ట్ ఈ కమిటీ ఫ్రేమింగ్ చూసినట్టయితే దీంట్లో కేంద్ర హోంశాఖ సిబ్బంది వ్యవహారాలు, చూడండి ఎవరెవరు ఉంటారు. కేంద్ర హోంశాఖ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ, గిరిజన వ్యవహారాలు, న్యాయశాఖ, సామాజిక న్యాయం, సాధికారిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. సభ్యులు ఏ సభ్యులు అంటే ఆయా మంత్రిత్వ శాఖల యొక్క కార్యదర్శులు దీంట్లో ఉంటారు. సామాజిక సాధికారిక శాఖ, తర్వాత న్యాయశాఖ, గిరిజన వ్యవహారాలు అండ్ కేంద్ర హోంశాఖ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ, నిర్వహణ, వీళ్ళకి సంబంధించిన కార్యదర్శులు ఎస్సీ వర్గీకరణ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అమ్మ కంపల్సరీ ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది ఎవరెవరు సభ్యులుగా ఉండొచ్చు అని. వ్యక్తుల పేర్లు ఇంపార్టెంట్ కాదు, సో వాళ్ళ సంబంధించిన పదవుల పేర్లు ఇంపార్టెంట్ కాబట్టి ఆ పదవులు గుర్తుపెట్టుకోవాలి. దెన్ షెడ్యూల్ కులాల్లోని మరి ఏ కులాల మీద కమిటీ జరుగుతుందంటే ఎస్సీలో కులాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ఎస్సీలలో మాదిగ ఉపకులాల మీద వీళ్ళు సో పరిశోధించి వాళ్ళకి అంశాలను పరిశీలించి వాళ్ళకి ఏ ఏ ప్రయోజనాలు కల్పించాలి, ఏ విధమైన రక్షణలు కల్పించాలి అనే అంశాలను వీళ్ళు తరోగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ పరంగా మనం ఏం గుర్తుపెట్టుకుందామంటే ఎస్సీ వర్గీకరణ కోసం నియమించబడ్డ కమిటీ పేరు లేదా కమిటీకి నేతృత్వం వహిస్తున్న వారు ఎవరు అంటారు. రెండో అంశం తీసుకుంటే కమిటీలో సభ్యులు ఎవరని అంటారు. మూడో అంశం తీసుకుంటే ఏ కులాల మీద ఈ ప్రధానంగా దృష్టి పెడుతుంది అనేది కూడా 3 రకాలుగా అడుగుతారు. ఈ 3 రకాలుగా అడిగే క్రమంలో ఇక్కడ భారతదేశంలో ఎస్సీలకు సంబంధించిన అంశాలను అడగచ్చు. ఏ విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం జనాభాలో ఎస్సీ జనాభా శాతం అని అడగచ్చు, లేదా ఏ రాష్ట్రంలో అత్యధిక ఎస్సీలు ఉన్నారని అడగచ్చు. కాబట్టి ఆ 2-3 అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి హ్యూమన్ జియోగ్రఫీలో భాగంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎస్సీ జనాభా శాతం ఎంత? 16.6%. ఇక్కడ 16.6% ఆఫ్ ద ఎస్సీ పాపులేషన్ అదే. తర్వాత తీసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నట్టయితే ఎస్సీ పాపులేషన్ అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అండ్ ఎంత శాతం ఎస్సీ జనాభా ఉంది అంటే 16.6%. ఇవి సో ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే సో ఎస్సీలకు సంబంధించి మరి ఇక్కడ తీసుకున్నట్టయితే రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీలకు ఎంత శాతం రిజర్వేషన్లు అమలవుతున్నవి, ఎస్టీలకు ఎంత శాతం రిజర్వేషన్లు అమలవుతున్నవి అనేది కూడా మనకు ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి రిజర్వేషన్ల పరంగా తీసుకుంటే 15% రిజర్వేషన్లు ఎస్సీలకు అమలవుతున్నాయి. విద్యా ఉద్యోగ రంగాల్లో సో 15% రిజర్వేషన్లు ఎస్సీలకు అమలవుతున్నవి. సో అదే విధంగా తీసుకున్నట్టయితే ఎస్టీలకి 7.5. ఈ విధంగా ఎస్టీలకు మనం ఇది ఎస్సీ రిజర్వేషన్. ఎస్టీ రిజర్వేషన్ తీసుకున్నట్టయితే 7.5%. లేదా ఓబీసీలు తీసుకున్నట్టయితే ఓబీసీలకు 27% రిజర్వేషన్.
ఇవన్నీ మనకి ఇప్పుడు ఇంపార్టెంటే. ఎందుకంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాలు కులగణన నిర్వహిస్తున్నవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కులగణన చేస్తుంది కాబట్టి ఇక్కడ ఓబీసీల గురించి అడగడానికి అవకాశం ఉంది, ఎస్టీల గురించి అడగడానికి అవకాశం ఉంది, అండ్ నెక్స్ట్ ఎస్సీల గురించి అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఆయా పార్టీలు కావచ్చు లేదా ఆయా ప్రభుత్వాలు కావచ్చు రిజర్వేషన్లు పెంచుతూ ఉన్నాయి, మనం గమనిస్తున్నాం ఈ మధ్య కాలంలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇలాంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎస్సీలకు సంబంధించిన అంశాలు మీరు పరిశీలించండి. కాబట్టి కమిటీ ఒకటి పేరు వచ్చిందంటే కంపల్సరీగా మనం ఈ ఎస్సీలకు సంబంధించిన కొన్ని అంశాలను పాలిటీలో కావచ్చు లేదా ఈ కరెంట్ అఫైర్స్ పరంగా కావచ్చు, రాజ్యాంగం ప్రకారం కావచ్చు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ అంశానికి వెళ్దామండి. నెక్స్ట్ ఏపీకి సంబంధించిన అంశం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. ఏంట అంశం అంటే ఇక్కడ ఇటీవల కేంద్ర ఖనిజ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఖనిజాలను వేలం వేస్తుంటాం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేలం వేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంగా తీసుకున్నప్పుడు రాష్ట్రంలో మేజర్ మినరల్ బ్లాక్లకు నిర్దిష్ట కాల పరిధిలో వేలం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. దేనికి లభించింది? ఏ అవార్డు లభించింది? 2 రకాలు గుర్తుపెట్టుకోండి. ఏంటి అవార్డు అది? ఇక్కడ అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్. ఆంధ్రప్రదేశ్ అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్ గెలుచుకుంది. దేనికి గాను? ఖనిజాలను వేలం వేసినందుకు. ఎన్ని బ్లాక్స్ను వేలం వేసింది ఇక్కడ? ఇక్కడ 11 బ్లాకులు విజయవంతంగా వేలం ప్రక్రియను నిర్దిష్ట కాలంలో పూర్తి చేసిందండి. ఓకే, ఎందుకంటే ఇటీవల కాలంలో ఖనిజ తవ్వకాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. లిథియంతో సహా 6 ఖనిజాలను త్రవ్వడానికి ప్రైవేటు రంగానికి పర్మిషన్ ఇచ్చారు. అలా ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, వాళ్ళు ఖనిజాలను వెలికి తీయడానికి మినరల్ ఎక్స్ట్రాక్షన్ కోసం యాక్షన్ చేస్తుంటారు. మీన్స్ ఇక్కడ యాక్షన్ అంటే ఇక్కడ వేలంపాట నిర్వహిస్తుంటారు. అలా వేలంపాట ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే భారతదేశ ఖనిజ వనరులో ఆంధ్రప్రదేశ్కు అత్యుత్తమైన స్థానం ఉంటుంది. చాలా రకాల ఖనిజాలు ఆంధ్రప్రదేశ్లో లభిస్తున్నవి. కొన్ని రకాల ఖనిజాలు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులు మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 2024 జనవరిలో నిర్వహించిన ఈ మినరల్ యాక్షన్ లేదా ఖనిజాల వేలములో 11 రకాల బ్లాకులకి అంటే 11 బ్లాకులకి వేలం నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అవార్డు ఏంటంటే అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్. ఈ అవార్డు మొత్తంగా ఓవరాల్గా తీసుకున్నట్టయితే 2022-23లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 105 మేజర్ మినరల్ బ్లాక్లకి వేలం నిర్వహించింది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా 105 మేజర్ మినరల్ బ్లాక్లకి 2022-23 సంవత్సరంలో వేలం నిర్వహిస్తే దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మేజర్ బ్లాక్లకు వేలం నిర్వహించింది. నిర్వహించినందుకు జనవరిలో అవార్డు ఇవ్వడం జరిగిందండి, 2024 జనవరిలో. కాబట్టి ఇక్కడ మనం ఈ నెంబర్ గుర్తుపెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ దేనికి సంబంధించిన అంశం గుర్తుపెట్టుకుందాం అండ్ అవార్డు పేరు గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ అవార్డుని ఎక్కడ తీసుకోబోతుంది మరి అంటే ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఈ నెల 23వ తేదీన భోపాల్లో జరిగే 2వ స్టేట్ మైనింగ్ మంత్రుల సదస్సులో సెకండ్ స్టేట్ మైనింగ్ మినిస్టర్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఎక్కడంటే భోపాల్లో. ఆ మీటింగ్ లో ఆ సదస్సులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు అవార్డు ప్రకటించడం జరిగింది, ఇవ్వడం జరుగుతుంది, ప్రదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఏపీకి సంబంధించిన అంశం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, మనకు కరెంట్ అఫైర్స్ బిట్ వచ్చింది, జనరల్ నాలెడ్జ్ పరంగా వచ్చింది. ఇక్కడ సెంట్రల్ స్థాయిలో నిర్వహించే ఎస్ఎస్సి కానీ ఆర్పిఎఫ్ కానీ మిగతా ఎగ్జామ్లన్నింటిలో జీకేలో మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఇక్కడ గ్రూప్స్లో కానీ డిఎస్సిలో కానీ వాటికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతూనే కొంచెం డెప్త్గా అడుగుతున్నారు. కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా మనం ఒక అంశం గుర్తుపెట్టుకుందాం. ఏంటి అంటే 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. మిస్ వరల్డ్ పోటీలకి ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఎన్నో మిస్ వరల్డ్ పోటీలు ఇవి, 71వ పోటీలు ఇవి. కాబట్టి
అమ్మ ఇక్కడ ఎప్పటి నుండి జరుగుతున్నాయట? ఫిబ్రవరి 18 నుండి మార్చి 9 వరకు. ఫిబ్రవరి 18 నుండి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపం అని అంటారు. తర్వాత ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్. ఇటీవల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం జరిగింది ముంబైలో, రిలయన్స్ వాళ్ళు. సో ఆ సెంటర్లో ఈ 2 ప్రాంతాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఏ పోటీలు నిర్వహిస్తున్నారు? మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ నిర్వహించబోతున్నారు. సో ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేది ఎన్నోవది? 71st. కాబట్టి 71st మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అనేటివి సో ఎక్కడ మనకి మరి నిర్వహిస్తున్న సందర్భంలో గతంలో సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంత ముందుకు ఇండియాలో ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగింది? లేదా ఇండియా నుండి ఎంతమంది మిస్ వరల్డ్ ఎంపికయ్యారు, ప్రపంచ సుందరులుగా ఎంపికయ్యారు అనే దాన్ని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ తరుణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటిది అంటే అమ్మ ఇక్కడ సో న్యూఢిల్లీలో జరగబోయే పోటీలు ఎన్ని సంవత్సరాల తర్వాత అప్రాక్సిమేట్గా మనం తీసుకున్నట్టయితే 28 సంవత్సరాల తర్వాత ప్రపంచ పోటీలు అనేది జరుగుతున్నాయి. లాస్ట్ టైం ఎప్పుడు జరిగినాయి అంటే 1996 బెంగళూరులో జరిగినవండి. నాకు గుర్తుంది. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహించింది, ఏబిసిఎల్ నిర్వహించింది బెంగళూరులో. సో అలాంటి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ఢిల్లీ అండ్ ముంబైలో జరుగుతున్నాయి. సో ఈ సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటమ్మా అంటే మన ఇండియా నుండి ఎవరైనా మిస్ వరల్డ్ ఎన్నికయ్యారా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం జరుగుతున్నాయి కదా, అడగచ్చు. ఒక 4 లేదా 5 పేర్లు ఇచ్చేసి సంవత్సరం వారికి అడగచ్చు, లేదా వ్యక్తుల పేర్లు అడగచ్చు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకున్నట్టయితే సో ఫస్ట్ ఇండియా నుండి మిస్ వరల్డ్గా ఎన్నికైంది ఎవరంటే రీటా పారియా 1966, సెకండ్ ఐశ్వర్యరాయ్ 1994, తర్వాత డయానా ఐడెన్ 1997, యుక్తాముఖి 1999, ప్రియాంక చోప్రా 2000, చివరిగా 2017లో మనూషి చిల్లార్ ఎంపిక అవ్వడం జరిగింది. సో వాళ్ళ ఇమేజెస్ కూడా జస్ట్ మీకు మేము పరిచయం చేస్తున్నాము. ఇండియా ఫస్ట్ మిస్ వరల్డ్ ఎవరంటే ఈమె రీటా పారియా, ఐశ్వర్యరాయ్. తర్వాత తీసుకున్నట్టయితే ఇక్కడ డయానా ఐడెన్, ప్రియాంక చోప్రా, మనూషి చిల్లార్ అండ్ యుక్తాముఖి. అంటే క్రొనాలజికల్ ప్రకారం తీసుకున్నట్టయితే యుక్తాముఖి 1999 గుర్తుపెట్టుకోండి, 1966. ఓకే, తర్వాత 1994 గుర్తుపెట్టుకోండి, మన 1997. తర్వాత తీసుకున్నట్టయితే 1999, 2000, 2017 ఇలా గుర్తుపెట్టుకోండి వీళ్ళ పేరు. సో వీళ్ళు మన భారతదేశం నుండి ప్రపంచ సుందరీమణులు. ఓకే, మిస్ యూనివర్స్ వేరు, మిస్ వరల్డ్ వేరు. మిస్ యూనివర్స్ అంటే సుష్మితా సేన్, లారా దత్త, సో తియా మీర్జా వీళ్ళు గుర్తొస్తారు. వీళ్ళు మిస్ వరల్డ్ అండి, గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ ఐపీఎల్ సంబంధించి స్పోర్ట్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏంటి? ఐపీఎల్ సంబంధించిందంటే మా టాటా గ్రూప్ 2024-28 కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మెన్స్ అండ్ ఉమెన్స్, ఓకే, పురుషుల ఐపీఎల్కి స్త్రీల ఐపీఎల్కి సో రెండింటిని ఇప్పటి నుండి టాటా గ్రూప్ స్పాన్సర్ చేయబోతుంది. గుర్తుపెట్టుకోండి చాలా, ఎందుకంటే స్పోర్ట్స్ పరంగా ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. 2020 అనేది బాగా హైలైట్ అయిన విషయం కాబట్టి మన ఇండియాలో సో దానికి సంబంధించి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు 2024లో జరగబోయే ఐపీఎల్కు స్పాన్సర్షిప్ ఇస్తున్నది ఎవరని అడగచ్చు. టాటా గ్రూప్ ఎంతకు స్పాన్సర్ తీసుకుంది? 2500 కోట్లు, సంవత్సరానికి 500 కోట్ల చొప్పున ఇక్కడ ఖర్చు పెట్టబోతుంది టాటా గ్రూప్. సో ఆ విధంగా తీసుకున్నట్టయితే టాటా గ్రూప్ మహిళల లీగ్ కూడా స్పాన్సర్ ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మహిళలకు T20 అండ్ పురుషుల T20. సో ఇస్తున్నది ఎవరు? టాటా గ్రూప్. ఇదొకటి. నెక్స్ట్ వెరీ రేర్ మనకి ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనం చంద్రయాన్ 3 అనేది ఇస్రో ద్వారా మనం చంద్రయాన్ 3ని చంద్రుని మీద ల్యాండ్ చేసినాం. అది కూడా దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ చేసి ఒక రికార్డ్ను క్రియేట్ చేసినాం. సో ఆ విధంగా తర్వాత ఇప్పుడు జపాన్ కూడా సో రీసెంట్లీ 19th జనవరి రోజున జపాన్కు చెందిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్, షార్ట్ కట్గా తీసుకున్నట్టయితే స్లిమ్,
అనేది సో లూనార్ ల్యాండర్ 2024 జనవరి 19న చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండ్ అవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎప్పుడు ల్యాండ్ అయింది? జనవరి 19న. సో జపాన్ ఈ ఉపగ్రహాన్ని ఎప్పుడు పంపించింది అండి? 6th సెప్టెంబర్న ప్రయోగించడం జరిగింది. 6th సెప్టెంబర్న ప్రయోగిస్తే ఎప్పుడు ల్యాండ్ అయింది చంద్రుడి మీద? 19లో ల్యాండ్ అయింది. ఈ ల్యాండ్ అయిన స్లిమ్ అనేది ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది? 4 months. దీని డ్యూరేషన్ వచ్చేసి సాధారణంగా 4 నెలలు అండి. చంద్రుడి గురించి పరిశోధన చేయడం, చంద్రుడి ఉపరితలాన్ని పరిశోధన చేయడం అనేది 4 నెలల పాటు పరిశోధన చేస్తుంది. సో ఈ తరుణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన దేశాలు ఏంటంటే జపాన్ ప్రయోగించింది కాబట్టి జపాన్తో పాటుగా ఎన్ని దేశాలు చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి అంటే చూడండి, ఇప్పటి వరకు యుఎస్ఏ, రష్యా, చైనా, ఇండియా. ఓకే, మనం కూడా వాళ్ళ సరసన చేరాము. ఇట్స్ వెరీ గ్రేట్. ఆ క్రెడిట్ అంతా ఇస్రోకు పోతుంది. సో ఇక్కడ అమెరికా, రష్యా ఒకప్పుడు మనం ఎప్పుడు చదివినా కానీ సో రోదసిలో ఉన్న వాళ్ళు ఎవరంటే అమెరికా, రష్యానే ఉంది. ఇప్పుడు అమెరికా, రష్యా, ఇండియా, చైనా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇలా అన్ని పేర్లు వింటున్నాం. సరే, ఇప్పుడు తీసుకున్నట్టయితే చంద్రుడి మీద ఎన్ని దేశాలు సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయన్నప్పుడు 1 2 3 4 5 జపాన్ 5వ దేశం, ఇండియా 4వ దేశం. సో ఇది స్లిమ్కి సంబంధించిన అంశం. చంద్రయాన్ 3 గురించి కూడా కొంత అంశం మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి. జపాన్ ప్రయోగించింది కాబట్టి మన చంద్రయాన్ 3 గురించి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రయాన్ 3 వీడియోలు ఉన్నాయి మాస్టర్స్ ఆన్లైన్లో, చూడండి ఒకసారి. నెక్స్ట్, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024 వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే తెలుగు రాష్ట్రాల నుండి 2 బాలలు ఎంపిక అవ్వడం జరిగింది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 19 మంది చిన్నారులకి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రకటించింది. నెంబర్ చూడండి, 19 మంది చిన్నారులకి. దేన్ని పురస్కరించుకొని? రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రకటించడం జరిగింది. ఆ 19 మందిలో ఏపీ, తెలంగాణ నుండి ఎవరెవరు ఉన్నారని తీసుకున్నట్టయితే తెలంగాణ నుండి పెండ్యాల లక్ష్మీప్రియ అమ్మాయి, ఈమె హన్మకొండ, ఉమ్మడి వరంగల్, ఇప్పుడు హన్మకొండ, కూచిపూడి డాన్సర్. పెండ్యాల లక్ష్మీప్రియ తెలంగాణ. అదేవిధంగా ఆర్ సూర్యప్రకాష్ ఏపీ, అనంతపురం డిస్టిక్. ఆర్ సూర్యప్రకాష్ స్పోర్ట్స్ అంటే మెయిన్ ఏంటంటే ట్రెక్కింగ్, క్లైంబింగ్, పర్వతాలను అధిరోహణ అయినది. 2022 సెప్టెంబర్లో ఓకే అంటే ఇటీవలనే కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించడం జరిగింది ఆర్ సూర్యప్రకాష్. కాబట్టి పర్వతాలను అధిరోహించే ఒక అభిరుచి ఉంది కాబట్టి ప్రపంచంలో ఉన్న శిఖరాలను అధిరోహిస్తున్న క్రమంలో ఇతనికి సో ఇక్కడ అండర్ 15లో బాల పురస్కారాలను ప్రకటించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. రైట్ అమ్మ, ఇది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకు సంబంధించి. అయితే ఇక్కడ ఇంకొకటి అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ఏ రంగంలో కృషి చేసిన బాలలకు ఇస్తారు అనేది కూడా అడగచ్చు. తెలంగాణ, ఏపీ నుండి 2 బాలలు గుర్తుపెట్టుకుంటున్న క్రమంలో ఏ రంగంలో కృషి చేసిన బాలబాలికలకు ఇస్తారు అని తీసుకున్నట్టయితే ఫస్ట్ సాహసం, ఏదైనా ప్రమాదంలో నుండి రక్షించడం, పక్క వాళ్ళని రక్షించడం లేదా సో ప్రాపర్టీస్ని రక్షిస్తూ ఉంటే సాహసం. కళలు, సంస్కృతి, అమ్మ లక్ష్మీప్రియ కళలు, సంస్కృతి. పర్యావరణ పరిరక్షణ. ఓకే, లీసీప్రియ ఉన్నారు, మణిపూర్కి సంబంధించిన 12 years అమ్మాయి. సో ఆమె అట్లా జనరల్గా పర్యావరణ పరిరక్షణ, నవకల్పన, ఇన్నోవేషన్స్, శాస్త్ర సాంకేతికత, టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు. ఆర్ సూర్యప్రకాష్ క్రీడలు. ఇలా 7 విభాగాల్లో విశేష ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్న 5 నుండి 18 ఏళ్ల లోపు, చూడండి 5 years నుండి 5 to 18 years ఏజ్, 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకి వాళ్ళు చేస్తున్న ఆ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నందుకు ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి జనవరి 22కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.